హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారండి? నేనైతే సూపర్ ఉన్నానండి. మీరు కూడా సూపర్ డూపర్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనైతే వెజ్ థాలీ రెసిపీస్ చూపిపోతున్నానండి. ఒక 3 రెసిపీస్ చాలా క్విక్ గా కూడా అయిపోతాయి. సో ఇప్పుడు సమ్మర్ కదండి, ఇంటికి చుట్టాలు వస్తారు కదా, సో ఇలా ట్రై చేయండి. చాలా క్విక్ గా అయిపోతాయి. సమ్మర్ లో కూడా మనం ఎక్కువగా కష్టపడకుండా ఈజీగా కూడా అయిపోతాయి అండ్ స్పెషల్ గా ఉంటాయి డిషెస్ అనేవి. సో నేనైతే కోకోనట్ పులావ్ అండ్ పన్నీర్ బటర్ మసాలా అండ్ కుకుమర్ రైతా చేశానండి. 3 రెసిపీస్ చాలా క్విక్ గా అయిపోతాయి నేను చేసిన ప్రాసెస్ లో చేస్తే. ఒక మీడియం సైజ్ కొబ్బరికాయ తీసుకొని మంచిగా వాష్ చేసుకొని చిన్న చిన్న పీసెస్ గా అయితే కట్ చేసుకున్నానండి. పగలగొట్టేసుకొని కట్ చేసుకుని మిక్సీ అయితే పట్టుకోవాలండి. నేనైతే ఒక 3 టైమ్స్ మిక్సీ పట్టుకున్నాను. ఫస్ట్ టైం అయితే కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోండి. సెకండ్ టైం కొంచెం వాటర్ వేసుకొని అలా మీకు కొంచెం మిల్క్ అనేవి కొంచెం పలచబడే వరకు అయితే మిక్సీ పట్టుకోండి. మనకి పిప్ అనేది బాగా కొంచెం బరకగా కనిపించిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోండి. నాకైతే ఒక మీడియం సైజ్ కొబ్బరికాయకి 2 కప్స్ కి కొంచెం తగ్గినాయండి అంతే. సో అవి పక్కన పెట్టేసుకోండి ఆ మిల్క్ అనేవి. సో నేనైతే ఒక ఉల్లిపాయ, ఒక 4 పచ్చిమిర్చాలు అయితే పొడుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి. పలావ్ దినుసులు అయితే దాంట్లోకి షాజీరా, దాల్చిన చెక్క, లవంగాలు, అనాస పువ్వు, స్టార్ పువ్వు అండ్ మీ దగ్గర కావాల్సిన ఏమన్నా ఉంటే ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి. మనం ఏవి యాడ్ చేసుకున్న పలావ్ దినుసులు అనేవి చాలా ఫ్లేవర్ యాడ్ అవుతాయి. సో నేనైతే అవి యాడ్ చేసుకున్నాను. ఒక నల్ల యాలుక్కాయ ఉంటే ట్రై చేయండి, ఫ్లేవర్ బాగుంటుంది. సో ఒక స్పూన్ గీ అండ్ ఒక స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసుకొని పలావ్ దినుసులు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని దాంట్లోకి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నానండి. 3 మగ్గిన తర్వాత దాంట్లో కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసుకొని మంచిగా స్టిర్ చేసుకొని దాంట్లోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నానండి. ఎక్కువ యాడ్ చేసుకోకండి, ఒక స్పూన్ అయితే ఈ కన్సిస్టెన్సీకి సరిగ్గా సరిపోతుంది. సో మంచిగా ఫ్రై చేసుకొని దాంట్లోకి మనం పక్కనే ఒక అరగంట బాస్మతి రైస్ అయితే ఒక గ్లాస్ కడిగి పెట్టుకొని ఒక అరగంట సోక్ చేసుకొని ఆ బాస్మతి రైస్ అయితే దాంట్లో వేసుకొని కొంచెం అలా 5 మినిట్స్ అలా కదుపుకోండి. ఎందుకంటే ఇలా కదుపుకోవటం వల్ల మనకి రైస్ అనేది పొడి పొడిలాడుతూ వస్తుంది. ఎందుకంటే మన కోకోనట్ కదండి మిల్క్ పోసింది, కోకోనట్ లో క్రీమీ టెక్స్చర్ ఉంటుంది కదా. సో ఆ క్రీమీ టెక్స్చర్ ని మెత్తబడకుండా ఇట్లా రైస్ అనేది ఇలా చేసుకుంటే మనకి పొడి పొడిలాడుతూ వస్తుందండి. ఇది ఒక టిప్ అండి ఈ రెసిపీకి. సో కన్ఫర్మ్ గా ట్రై చేయండి. చూసారు కదండి, నాకైతే ఒక 2 గ్లాసెస్ కి కొంచెం తగ్గినాయి అంతే. మనం ఒక గ్లాస్ కి 2 గ్లాసెస్ అయితే పోయాలండి మిల్క్ అనేవి. కావాలనుకుంటే ఒక గ్లాస్ కి మిల్క్, ఒక గ్లాస్ వాటర్ అయితే పోసుకోవచ్చు. బట్ ఇలా యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. దాంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే సరిపోయిందండి. కావాలనుకుంటే ఇక్కడ బిర్యానీ మసాలా అయినా యాడ్ చేసుకోండి, గరం మసాలా అయినా ఒక స్పూన్ యాడ్ చేసుకోండి. నేనైతే ఒక స్పూన్ బిర్యానీ మసాలా యాడ్ చేసుకొని కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా అయితే యాడ్ చేసుకున్నాను. ఇంకా కొంచెం మూత పెట్టి మగ్గిచ్చి కొంచెం అలా ఒక 2-3 టైమ్స్ మనం అలా తిప్పుకుంటే మనకు చూసారంటే అలా దగ్గర పడిపోతుంది చాలా త్వరగానే. సో అలా దగ్గర పడిన తర్వాత మనకి కోకోనట్ అనేది థిక్గా ఉంటుంది కదండి. సో ఎవరు టెన్షన్ పడకండి మెత్తగా వచ్చిందని చెప్పి. మనకి బాగా మగ్గేసరికి కొంచెం టైం పడుతుంది మగ్గటానికి. టైం పట్టేసరికి ఒక ఫ్లేమ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ కి మనకి అలా పొడి పొడిలాడుతూ వస్తుందండి. ముందే రాలేదని టెన్షన్ పడకండి, కొత్తగా ట్రై చేసిన వాళ్ళకి. కొంచెం ఫ్లేమ్ ఆఫ్ చేసి ఆవిరి పోయిన తర్వాత మనకి అలా పొడి పొడిలాడుతూ అయితే వస్తుంది కోకోనట్ పులావ్ అనేది. చాలా మందికి తెలియక ఫస్ట్ మెత్తగా అయిపోయింది అని తిప్పేస్తారు. అలా తిప్పకండి. మన ఫ్లేమ్ ఆఫ్ చేసేసి మొత్తం ఆవిరి పోయిన తర్వాత మనం తీస్తే మనకి అలా రైస్ అయితే పొడి పొడిలాడుతూ వస్తుందండి. దాని మీద కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకున్నాను. సో అంతే అండి, మన వేడి వేడి కోకోనట్ పులావ్ అయితే రెడీ అయిపోయింది. చాలా చాలా యమ్మీగా ఉంటుందండి. కన్ఫర్మ్ గా ఒకసారి అయితే ట్రై చేయండి. బట్ సాల్ట్ అయితే కొంచెం చెక్ చేసుకుంటా వేసుకోండి, ఎందుకంటే కోకోనట్ పులావ్ లోనికి అనేది ఎక్కువ సాల్ట్ పట్టదు. ఓకేనా? మీకు కావాలనుకుంటే ఇక్కడ ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ నాకు ఇలా ఉంటేనే బాగా నచ్చుతుందండి. మాక్సిమం ఇలానే ట్రై చేయండి. ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవడం వల్ల ఏమంత మంచిగా అనిపించదు. బట్ కలర్ఫుల్ గా కావాలనుకుంటే యాడ్ చేసుకోండి. సో ఇక్కడైతే కోకోనట్ పులావ్ అయితే అయిపోయింది కదండి. సో ప్లేట్ లో సర్వ్ చేస్తున్నాను. చూడండి ఎంత పొడి పొడిలాడుతూ వచ్చిందో. నేను చెప్పిన మెజర్మెంట్స్ అయితే ట్రై చేయండి. ఒక గ్లాస్ కి బాస్మతి రైస్ కి 2 గ్లాసెస్ కోకోనట్ మిల్క్ అయితే పోసుకోండి. ఇలా పోసుకుంటే బాగుంటుంది. ఆర్ఎల్స్ ఒక గ్లాస్ కోకోనట్ మిల్క్ అండ్ ఒక గ్లాస్ వాటర్ అయితే పోసుకోండి బాస్మతి రైస్ కి అయితే. నార్మల్ రైస్ అయితే మీరు 2 గ్లాసెస్ పోసుకుంటే కోకోనట్ మిల్క్ దానికి 2.5 పోసుకోండి. ఇంకా కన్సిస్టెన్సీ వాటర్ మీకు తగ్గట్టు మీరు యాడ్ చేసుకోండి, మిల్క్ ఆర్ వాటర్ తో. ఓకేనా? చూసారా అండి, మనకి ఒక 5 మినిట్స్ తర్వాత ఇంకా పొడి పొడిలాడుతా కనిపించింది స్టార్టింగ్ కన్నా ఇప్పుడు. సో తర్వాత దీనితో పాటు కాంబినేషన్ అయితే పన్నీర్ బటర్ మసాలా చేస్తున్నానండి. అలా పన్నీర్ అయితే తీసుకొని అలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి. సో ఈ పన్నీర్ బటర్ మసాలా అయితే నేను చేసేది అయితే పర్ఫెక్ట్ రెస్టారెంట్ స్టైలే వస్తుందండి. ఎప్పుడు చేసినా మనకైతే ఈ రెసిపీ ఇంతే ఉంటుంది. సో మీకు కన్ఫర్మ్ గా హోటల్లో తిన్న రెసిపీ లాగే వస్తుంది. ఇలా ట్రై చేయండి. సో ఈ పన్నీర్ బటర్ మసాలాకి అయితే పన్నీర్ అలా క్యూబ్స్ గా కట్ చేసుకొని 2 ఉల్లిపాయలు, ఒక టమాటా అండ్ 2 పచ్చిమిర్చి అయితే కట్ చేసుకున్నానండి. ఆ పన్నీర్ కి ఇంత అయితే సరిపోతుంది. ఇంకంతకన్నా ఎక్కువ యాడ్ చేస్తే మనకి డామినేట్ అవుతుందండి, పన్నీర్ ఫ్లేవర్ అనిపించదు. సో ఇలా యాడ్ చేసుకోండి. 3 స్పూన్ నేను స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకుని 3 స్పూన్స్ బటర్ అయితే యాడ్ చేసుకున్నాండి. బటర్ యాడ్ చేసుకున్న తర్వాత దాంట్లోకి 2 ఉల్లిపాయలు కట్ చేసుకున్నాం కదండి, ఆ ఉల్లిపాయలు యాడ్ చేసుకొని కొంచెం బాగా కలర్ చేంజ్ అయిన తర్వాత చూసారు కదండి
కదండి, మనకి ఆ కలర్ రావాలి. అలా వస్తేనే మనకి ఫ్లేవర్ అనేది వస్తుంది, ఉల్లిపాయ స్మోకీ ఫ్లేవర్. అక్కడ ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నానండి. కావాలనుకుంటే వెల్లుల్లి అండ్ కొంచెం అల్లం యాడ్ చేసుకోండి, మనం తర్వాత ఇది మిక్సీ పట్టుకుంటాం కాబట్టి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ అని ఉల్లిపాయ మాడకుండా నేనైతే కొంచెం వాటర్ వేసుకొని ఉడకబెట్టుకుంటున్నానండి. ఇలా అయితే ఎవరు మిస్ అవ్వద్దు, ఇలా వాటర్ వేసుకొని ఉడకబెట్టుకోండి. చాలా మంది ఇది వేయరండి, బట్ ఇలా యాడ్ చేసుకోండి, బాగుంటుంది. మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మాడిన ఫ్లేవర్ రాకుండా ఉంటుంది పన్నీర్లో. సో దాంట్లోకి ఉల్లిపాయల్లోకి టమాటాలు అండ్ కొంచెం జీడిపప్పు యాడ్ చేసుకున్నాను. జీడిపప్పు ఆప్షనల్ అండి, మీకు నచ్చితే యాడ్ చేసుకోండి, బట్ యాడ్ చేసుకుంటే మీకు రెస్టారెంట్ స్టైల్ వస్తుంది. సో జీడిపప్పు అండ్ టమాటాలు యాడ్ చేసుకొని బాగా మగ్గించుకోవాలండి మూత పెట్టి. మనకి మొత్తం అనే ముక్కలనేవి మెత్తబడిపోవాలి. సో అలా మెత్తబడే వరకు అలా మగ్గించుకోవాలండి. చూసారా మనకి ముక్కలు అనేవి మెత్తబడిపోయినాయి. పక్కకు తీసుకున్నానండి ఆరాలని, సమ్మర్ కదండి త్వరగా ఆరదని చెప్పి అలా ప్లేట్ లో తీసుకున్నాను. సో ఇంకా మిక్సీ పట్టుకున్నానండి. ఫస్ట్ వాటర్ యాడ్ చేసుకోకుండా మిక్సీ పట్టుకోండి, తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోండి. అలా అయితే మనకి మెత్తగా మిక్సీ పడుతుంది, ఇంకా స్ట్రెయిన్ చేసే అవసరం ఉండదు అలా అయితే. సో స్టవ్ ఆన్ చేసుకొని మళ్ళీ ప్యాన్ పెట్టుకొని ఒక 3 స్పూన్స్ ఆర్ 2 స్పూన్స్ బటర్ అయితే యాడ్ చేసుకున్నాండి. బటర్ అయినా గీ అయినా యాడ్ చేసుకోవచ్చు. సో మన స్మూత్ గా పేస్ట్ అయిందైతే దాంట్లో వేసుకోవాలండి. సో అది బాగా కొంచెం చూసారా మనం వేయంగానే బబుల్స్ వస్తుందండి, ఎందుకంటే మనం ఉడకబెట్టుకుందే కదండి మిక్సీ వేసుకుంది. సో త్వరగా అయిపోతుంది. సో కొంచెం ఈజీగా బబుల్స్ వస్తాయి కాబట్టి కొంచెం నేనైతే అక్కడ వాటర్ యాడ్ చేసుకున్నాను. బట్ ఇలా వాటర్ యాడ్ చేసుకుంటేనే బాగా ఉడుకుతుందండి, మనకి ఇంకా క్రీమీ టెక్స్చర్ వస్తుంది. దాంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేశానండి. పన్నీర్ బటర్ మసాలాకు కూడా సాల్ట్ అనేది ఎక్కువ పట్టదండి, సో చూసుకొని వేసుకోండి, ఎందుకంటే మనం ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం వాడం కాబట్టి. సో దీంట్లోకి అయితే నేను పన్నీర్ మసాలా అనేది బయట మార్కెట్ లో ఉన్నది వేసుకున్నానండి. ఎవరికైనా అది మార్కెట్ లో దొరకపోతే దాంట్లో మీకు 1 ఇంచు దాల్చిన చెక్క, 2 లవంగాలు, 1 యాలుక్కాయి అండ్ అనాస పువ్వు మిక్సీ పట్టుకొని అది పౌడర్ వేసుకోండి. సో చూసారు కదండి, ఇక్కడైతే పన్నీర్ వేసుకున్నాను. సో అక్కడ పన్నీర్ వేసుకోగానే పన్నీర్ మసాలా ఇప్పుడు చెప్పాను కదండి ఇంగ్రీడియంట్స్ మిక్సీ పట్టుకొని వేసుకోండి. అండ్ చూసారా 1.5 అయితే వేసుకున్నాను. ఈ పన్నీర్ మసాలా తెచ్చుకోండి, ఫ్లేవర్ అయితే మీకు రెస్టారెంట్ స్టైలే వస్తుంది కన్ఫర్మ్ గా. ఆరెల్స్ అలా మిక్సీ అయినా పట్టుకోండి, అలా కూడా బాగుంటుంది. అలా మీకు త్వరలో అది కూడా కావాలనుకుంటే ఆ రెసిపీ కూడా పోస్ట్ చేస్తానండి అలా కూడా. బట్ ఇక్కడ నాకు ఆ రోజు ఎందుకు ఫ్రీగా వచ్చిందండి ఆ ప్యాకెట్ అనేది, సో నేను అలా యూజ్ చేస్తున్నాను వేస్ట్ చేయకుండా. సో మసాలా కూడా వేసేసి బాగా ముక్కలకి పట్టించాలండి, కొంచెం కొత్తిమీర వేసి. సో ముక్కలకి అలా బాగా పట్టించిన తర్వాత మనం దీంట్లోకి ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేయనండి. నేనైతే పెరుగు మీద మేగడ యాడ్ చేస్తాను. అసలు పెరుగు మీద మేగడ యాడ్ చేస్తే మీరే షాక్ అవుతారండి, ఎందుకంటే మీకు అంత ఫ్లేవర్ అనేది వస్తుంది. ఆ మీగడ ఫ్లేవర్ అండ్ ఆ బటర్ ఫ్లేవర్ అనేది భలే వస్తుందండి. ఒకసారి ట్రై చేయండి కన్ఫర్మ్ గా ఇట్లా. సో బాగా థిక్గా ఉన్న మీగడ అయితే వేసుకోండి, ఒక 2 స్పూన్స్. నేనైతే ఒక పెద్ద స్పూన్ తో వేసాను కాబట్టి మీకు అక్కడ 1 స్పూన్ లాగా కనిపిస్తుంది. అది అయితే యాక్చువల్ గా 2 స్పూన్స్ అండి, చాలా థిక్గా ఉన్నది వేసుకోండి. మీకైతే అసలు ఈ ఫ్లేవర్ అయితే అసలు ఫుల్ డామినేట్ చేస్తుందండి, బటర్ ఫ్లేవర్ లాగా చాలా బాగా వస్తుంది. కానీ ఇదైతే ఖచ్చితంగా రెస్టారెంట్ స్టైల్ లాగే వస్తుందండి, ఇది మాత్రం 100% గ్యారంటీ. ఈ రెసిపీ కన్ఫర్మ్ గా నేను ట్రై చేసిన దానిలాగే సేమ్ కొలతలతో చేయండి, మీకు అసలు రెస్టారెంట్ స్టైల్లో. అండ్ మీకైతే ఇంకా పొగడతలతో అయితే వర్షమే కురుస్తుంది, పొగడతల వర్షం. ఎందుకంటే ఈ రెసిపీ నేను ఫస్ట్ టైం ట్రై చేసినప్పుడు నా పక్కన వాళ్ళకి షేర్ చేశానండి. అసలు వాళ్ళైతే నాకు ఈ రెసిపీ షేర్ చేసిన తర్వాత ఎన్నిసార్లు పొగిడారండి, భలే చేసావు, ఎలా చేసావు అని. ఈ రెసిపీ త్వరగా పోస్ట్ చేయి, మేము చూడాలి అన్నారు. సో నేను ఇది చేసి అయితే ఒక 2 డేస్ అయిందండి, ఇప్పుడు పోస్ట్ చేశాను. సో చూసారండి, ఇప్పుడు నేనైతే ఇది సాటర్డే చేశానండి. సాటర్డే మా వారికి లీవ్ కాబట్టి సాటర్డే స్పెషల్ గా ఏదైనా చేయడానికి ట్రై చేస్తాను. సో వీకెండ్ అంతా అలసిపోయి ఉంటారు కదండి, వీక్ అంతా అలసిపోయి ఉంటారు కదండి, వీకెండ్ కొంచెం మంచిగా తింటారని చెప్పి నేను సాటర్డే సండేస్ ఏదో ఒక స్పెషల్ గా ట్రై చేస్తాను ఇట్లా. సో చూసారు కదండి, కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఆ ముక్కల్లో కొంచెం అలా మరిగించండి. అలా మరిగించడం వల్ల మనకి మనము మీగడ వేసాం కదండి, పెరుగు మీద మీగడ వేసాం కదా, పెరుగు మీగడ ఏమైనా పచ్చి స్మెల్ ఉంటే పచ్చి స్మెల్ అనేది పోతుంది. సో వాళ్ళ వాటర్ యాడ్ చేసిన తర్వాత మనం హై ఫ్లేమ్ లో పెట్టుకోండి, మళ్ళీ లేకపోతే ముక్కలు అనేవి చిదురైపోతాయి సిమ్ లో పెడితే. సో లాస్ట్ లో కొంచెం కొత్తిమీర యాడ్ చేయండి. చూసారండి, మన గ్యాస్ స్టవ్ మీద అలా పడిపోతుంటే మనకి పన్నీర్ బటర్ మసాలా అనేది రెడీ అయిపోతున్నట్టు అర్థం. సో అలా ఎడల్పు ప్యాన్ తీసుకుంటే అలా పడుతుందండి, గుంత ప్యాన్ తీసుకుంటే మాత్రం మీకు అట్లా పడదు. సో మీకు వీడియోలో బాగా కనిపించాలని చెప్పి నేను ఆ ప్యాన్ అయితే తీసుకున్నానండి. సో చూసారండి మన పన్నీర్ బటర్ మసాలా ఎంత యమ్మీగా కనిపించిందో, చాలా ఈజీగా ఉంది కదండి. సేమ్ మీకు రెస్టారెంట్ స్టైల్ అయితే కన్ఫర్మ్ అండి, 100% షూర్. రాకపోతే నాకైతే కామెంట్ బాక్స్ లో చెప్పండి రాలేదని చెప్పి కన్ఫర్మ్ గా, ఎందుకంటే మీకు 100% గ్యారంటీ ఇస్తున్నాను. ఇలా ట్రై చేస్తే మీకు కన్ఫర్మ్ గా రెస్టారెంట్ స్టైలే వస్తుంది. మీకు ఆ పౌడర్ అయితే దొరకపోతే చెప్పాను కదండి, దాల్చిన చెక్క, లవంగాలు, 1 యాలుక్కాయి, అనాస పువ్వు వేసుకోండి. మీకు కావాలంటే బిర్యానీ ఆకు కూడా యాడ్ చేసుకోండి, బట్ ఈ బిర్యానీ ఆకు యాడ్ చేసుకుంటే మీకు కొంచెం రవ్వగా తలుగుతుందని చెప్పి నేను చెప్పలేదు. సో ఇవి యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకుంటే కన్ఫర్మ్ గా అదే వస్తుందండి, కన్ఫర్మ్ గా ట్రై చేయండి ఖచ్చితంగా. సో దీని కాంబినేషన్ అయితే కుకుంబర్ రైతా చేశానండి. కుకుంబర్ రైతా అయితే చాలా ఫేవరెట్ అండి నేను చేసే కుకుంబర్ రైతా అయితే మా వాళ్ళకి. సో కుకుంబర్ రైతాలోకి నేనైతే చాలా మంది ఉల్లిపాయలు సన్నగా కట్ చేస్తారు కదండి, అలా సన్నగా కట్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనము
కర్డ్ లో వేసేసరికి మొత్తం ఆనియన్ స్మెల్ వస్తుందండి. అలా కాకుండా ఇలా మీడియం సైజ్ ముక్కలుగా కొంచెం తినేటట్టు కట్ చేసుకోండి. ఉల్లిపాయలు అనేవి కట్ చేసుకున్న తర్వాత దాంట్లో చిన్న సైజ్ కుకుంబర్ అండ్ కొంచెం క్యారెట్ అండి అంతే. ఎందుకంటే మేము 2 పర్సన్సే కాబట్టి మా పాప తినదు కాబట్టి సో నేనైతే ఇట్లా కొంచెం తీసుకున్నాను. మీకు తగ్గట్టు మీ ఇంట్లో వాళ్ళని తట్టి మీరు యాడ్ చేసుకోండి ఎక్స్ట్రా. ఎందుకంటే కుకుంబర్ రైతా అనేది ఒకసారి కన్ఫర్మ్ గా ట్రై చేయండి. ఈ సమ్మర్ లో కూడా మామూలు రైతా కన్నా ఇలా కుకుంబర్ రైతా అయితే చాలా బాగుంటుంది తింటుంటే కూడా ఈ కోకోనట్ పులావ్లోకి. సో నేనైతే ఎప్పుడైనా క్యారెట్ అలా తురుముకుంటానండి. నాకు తురుముకుంటేనే మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే కోకోనట్ లో రైస్ లోకి మనము అవి యాడ్ చేసాం కదండి పలావ్ దినుసులు అవి. సో వాటిలోకి ఇట్లా యాడ్ చేసుకుంటేనే బాగుంటుంది. ఎప్పుడైనా పలావ్ రెసిపీస్ కి తురుముకుంటే మీరు కనుక టమాటా రైస్ కి అట్లా యాడ్ చేసుకుంటే కట్ చేసుకుంటే బాగుంటాయి అట్లాంటి ఫ్లేవర్డ్ రైసెస్ కి. సో ఇట్లా పలావ్ లోకి అయితే ఇట్లా తురుముకోండి. ఇలా తురుముకుంటేనే బాగుంటుంది. సో నేను చూసారా అండి కుకుంబర్ కూడా మరీ సన్నగా కాకుండా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకున్నాను. కన్ఫర్మ్ గా కుకుంబర్ రైతా అయితే ఇలా ట్రై చేయండి. చాలా యమ్మీగా వస్తాయి. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. మా పాపకైతే ఈ రెసిపీ చాలా బాగా నచ్చుతుంది. అప్పుడప్పుడు తనకి ఇట్లా సైడ్ డిష్ గా కూడా చేసి పెడతాను. ఏదైనా పప్పు చేసినప్పుడు తర్వాత ఇలా ఉట్టిదిగా కూడా తింటుంది పెరుగు బదులు. ఇలా చాలా బాగా నచ్చుతుందండి తనకి. పిల్లలకు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఎందుకంటే ఇది కమ్మగా ఉంటుంది. దీంట్లో నేను చిల్లీస్ కూడా యాడ్ చేయనండి. అందుకోసం మా పాప కూడా ఇష్టంగా తింటుంది. చిల్లీస్ మీకు కావాలనుకుంటే యాడ్ చేసుకోండి. నేనైతే యాడ్ చేయలేదు. సో ఈ మొత్తం అయితే ఒక గిన్నెలోకి వేసుకున్నానండి. చూసారు కదా. సో కన్ఫర్మ్ గా ఈ రైతా అయితే అసలు మిస్ అవ్వకండి. చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే రైతా. ఒక బౌల్లోకి వేసుకున్నాను. ఇప్పుడు కొంచెం సాల్ట్ అయితే వేసుకోండి. సాల్ట్ ఎక్కువ పట్టదండి రైతాస్లోకి, చూసుకొని వేసుకోండి. సో సాల్ట్ అయితే కొంచెం వేసుకొని పెరుగు అయితే గట్టి పెరుగు వేసుకున్నానండి నేను. సో కొంచెం గట్టి పెరుగు వేసుకున్నాను కాబట్టి కొంచెం వాటర్ తో డైల్యూట్ చేసుకొని మొత్తం తిప్పుకుంటానండి. చూసారు కదా. అలా మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోండి. స్పూన్ తో అయినా మిక్స్ చేసుకోండి, మీ ఇష్టం అండి. ఎలా మిక్స్ చేసుకుని ఎలా అయినా కలుస్తాయి కదా. సో అర్థం అవ్వాలని మీకు అలా చెప్తున్నాను నేను వీడియోలో. సో ఎవరైనా కొత్తగా ట్రై చేసే వాళ్ళు కూడా ఉంటారు కదండి బేసిక్స్ వాళ్ళకి. అందుకే నేను ఇంత క్లియర్ గా చెప్తున్నాను తిప్పుకోవాలని కూడా. ఎవరు నవ్వుకోకండి ఇలా చెప్పానని చెప్పి. సో కొంచెం అయితే వాటర్ యాడ్ చేసుకొని, నా కాన్సెప్ట్ ఎలా ఉంటదంటే బాగా తెలియని వంటలు వాళ్ళకు కూడా అర్థమయ్యేలాగా చెప్పాలని చెప్పి ఇంత డీటెయిల్ గా చెప్తున్నానండి. సో చూసారు కదండి. అలా వాటర్ వేసుకుని ఇలా మిక్స్ చేసుకుంటే మనకి కుకుంబర్ రైతా కూడా రెడీ అయిపోయిందండి. సో ఈ 3 రెసిపీస్ చాలా ఈజీగా ఉన్నాయి కదండి. కన్ఫర్మ్ గా ఒకసారి అయితే ట్రై చేయండి. అండ్ ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ చిన్న లైక్ ఇవ్వండి. అప్పుడు నాకు కొంచెం మోటివేషనల్ గా ఉంటుంది. అంతే అండి. టేక్ కేర్. బై. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. వెజ్ థాలీ ప్లేట్ అయితే చూసేయండి లాస్ట్ లో. చాలా బాగుంది కదండి. ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.